హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి. నేను మీ వర్షిత వీరేష్. వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ మదర్. ఇంకా ఈవినింగ్ మా రొటీన్ వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. పిల్లల్ని అయితే ఆడిపించడానికి కిందికి తీసుకెళ్తున్నాను. నా ఛానల్లో కుకింగ్ వీడియోస్, డైలీ వ్లాగ్స్ ఇలాంటివన్నీ కూడా డైలీ పోస్ట్ చేస్తూ ఉంటానండి. నేనైతే కొత్తగా ఛానల్ని స్టార్ట్ చేశాను. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, నా పెద్ద కూతురు నిహాన్వి పాప అయితే ఏడుస్తోంది. ఎందుకంటే హాన్వి పాప పాండాతో ఆడుకుంటుంది. నాకు కూడా అదే పాండా కావాలని చెప్పేసి నిహాన్వి పాప కూడా ఏడుస్తోందండి. పిల్లలకి ఎన్ని బొమ్మలు ఉన్నా సరే ఒకరు ఏదైతే ఆడుకుంటారో ఏ బొమ్మతో అయితే ఇంకొకరు అదే బొమ్మ కావాలని ఏడుస్తూ ఉంటారండి. ఎన్ని బొమ్మలు ఉన్నా సరే డైలీ ఇదే రొటీన్ ప్రాబ్లం అవుతుందండి నాకు. నేను ఉంటున్న ఏరియాలో వెహికల్స్ అంతా రద్దీ ఏమి ఉండవండి. ఈవినింగ్ టైంలో కొంచెం రోడ్లన్నీ కూడా సైలెంట్గానే ఉంటాయి. ఇంకా పిల్లల్ని కొంచెం సేపు కిందికి తీసుకొచ్చి ఆడించడం వల్ల వాళ్ళ మైండ్ కూడా కొంచెం రీఫ్రెష్ అవుతుందండి. మార్నింగ్ నుంచి ఇంట్లోనే ఉండి స్కూల్స్ ఒకటి లేవు, కొట్టుకొని బాబోయ్ వీళ్ళ అల్లరి భరించలేకపోతున్నామండి. ప్రతి ఒక్క పేరెంట్స్ పరిస్థితి ఇదే అయ్యి ఉంటుంది నాకు తెలిసి. కాసేపు పిల్లల్ని అలా ఆడించేసి ఇంకా అందరం కలిసి పైకి వెళ్ళిపోయామండి. మేము వెళ్ళిన కాసేపట్లోనే మా వారు ఇంకా పోలీస్ స్టేషన్ నుంచి వచ్చారు. తనకి ఎంత వర్క్ ఉన్నా కూడా, ఎంత మైండ్ ప్రెషర్ ఉన్నా కూడా ఇంటికి రాగానే పిల్లల్ని అయితే ప్రేమతో దగ్గరికి తీసుకుంటారండి. మార్నింగ్ నుండి ఇంట్లో అమ్మతోనే ఉంటారు కాబట్టి పిల్లలు ఈవినింగ్ నాన్న రాగానే పిల్లల కళ్ళల్లో ఆ సంతోషం చూడాలండి. ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వాళ్ళ ఆనందం అయితే. ఇంకా ఎన్ని వర్క్ ప్రెషర్స్ ఉన్నా కూడా వాటన్నిటిని పక్కన పెట్టి నా ముగ్గురు పిల్లలతో కలిసి మా వారు కూడా ఒక చిన్న పిల్లోడ్లాగా మారిపోయి అందరు కలిసి చక్కగా ఎంజాయ్ చేస్తూ ఆడుతూ ఉంటారండి. అండ్ ఇవాల్టి వ్లాగ్ ఇంతేనండి. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.